అందుకే నమస్కారం. గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ కోర్టులు సమాజాన్ని భ్రష్టు పట్టించే తీర్పులు ఇస్తాయి, సమాజాన్ని మేలుకొల్పే గొప్పదైన తీర్పులే ఇస్తాయి. అలా ఈరోజు రాజస్థాన్ కోర్టులో తీర్పు, హైకోర్టు. ఈ రాజస్థాన్ చుట్టుపక్కల అన్నప్పుడు చాలామంది కూడా రాజస్థాన్లో కోటా ప్రాంతంలో చదువుకుంటారు. ఎక్కువ ఇన్స్టిట్యూట్లో ఉండే అక్కడ 18 సంవత్సరాల అమ్మాయి, 19 సంవత్సరాల అబ్బాయి పరిచయం అయ్యారు. మొత్తానికి మొన్న అక్టోబర్లో ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చిందంట. ఏంటి అండర్స్టాండింగు? లివిన్, కలిసి బతుకుదాం అని. అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోవాలి, అబ్బాయి పేరెంట్స్ తెలుసు కూడా ఎవడో తెలియదు. సరే, అమ్మాయి పేరెంట్స్ ఏమన్నారు? సస్సేమేరా అన్నారు. వాళ్ళిద్దరు ఏం చేశారు? మేమిద్దరం మేజర్లం, ఇదిగో మా డేట్ ఆఫ్ బర్త్లు, సో మాకు నచ్చిన వాళ్ళతో ఉండవచ్చు అని అన్నారు. చివరికి అటు ఇటు చేసి రాజస్థాన్ హైకోర్టుకి వచ్చారు. ఆ జడ్జిలు కానీ దండం రా బాబు, ఆ జడ్జికి మాత్రం ఏమన్నాడు తెలుసా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమైనా వాదించాడంటే, ఏంటి సార్, అబ్బాయికి పెళ్లి వయసు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి, అమ్మాయికి 18 సంవత్సరాలు ఉండాలి. వీడికి 19 సార్, అమ్మాయికి 18 సార్, వాళ్ళు ఎలా కలిసి ఉంటారు సార్? కరెక్ట్ కాదు సార్ అన్నాడు. అప్పుడు జడ్జి, ఏమాయ్, మనకు ప్రాథమిక హక్కులను ఉన్నాయో, అందులో ఆర్టికల్ 21 దాని ప్రకారం ఏంటి 18 సంవత్సరాలు దాటేయండి మేజర్ కదా. మరి మేజరు తన సొంతంగా బతకవచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు. మరి అన్నప్పుడు ఇంకా ఇక్కడ పెళ్లి వయసు రాలేదు, పెళ్లి కాలేదు, ఏంటి కబుర్లు? ఆహా, పెళ్ళి ఆ వయసు వేరు, పెళ్ళి అయ్యాక వేరు, పెళ్లికి ముందు వేరు, లివ్ ఇన్ రిలేషన్ వేరు. ఇలా చెప్పుకుంటూ పోతే లివ్ ఇన్ రిలేషన్కి అది అడ్డు కాదయ్యా. సో వీళ్ళు కలిసే ఉంటారు, ఎవరు అడ్డు చెప్పొద్దు, వాళ్ళకి హక్కు ఉంది, అండ్ పోలీసులు సెక్యూరిటీ ఉండి వాళ్ళకని చెప్పారు. నిజంగా చెప్తున్నా, దిక్కుమాలిన వెస్ట్రన్ కల్చర్ని పట్టుకొచ్చి, మన సొసైటీకి యాప్ట్గా లేనటువంటి చట్టాలను పట్టుకొచ్చి, మొదటి నుంచి కూడా మన రాజ్యాంగంలో కానీ న్యాయస్థాన చట్టాలలో కానీ వీటన్నింటిలో కూడా ఐపీసీ ఏంటి, సిఆర్పిసి ఏంటి, ఎవిడెన్స్ యాక్ట్లు ఆయన వీటన్నింటిలో కూడా మనే కాదురా బాబు అవి. ఆ బ్రిటను, ఐర్లాండు, అమెరికా వీళ్ళవి పట్టుకొచ్చి కలబోసి మన దగ్గర మొహాన్ని కొట్టేశారు. అప్పటికప్పుడు మన సొసైటీకి సంబంధించి, మన ఆచార వ్యవహారాలకు సంబంధించి, మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి సింకేయో కదా తీసుకోవాలి. దండోరా నాయన, మన భారతీయ న్యాయ సంహిత, భారతీయ సురక్షా సంహిత సంథింగ్ పట్టుకొచ్చారులే కానీ కొంచెం అటు ఇటు మార్పులు చెప్పులు చేశారంటే ఐపీసీకి సిఆర్పిసికి తప్ప అది గొప్పగా తేడాలు అయితే నాకేం అనిపించట్లే. ఇదైతే ఈ తీర్పు అయితే నాకు వల్ల అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. 18 సంవత్సరాల అమ్మాయి ఏంటి, 19 సంవత్సరాల అబ్బాయి ఏంటి, లివ్ ఇన్ రిలేషన్ ఉంటామని అంటే కోర్టు ఓకే చెప్పడం ఏంటి, మళ్ళీ వాళ్ళు సెక్యూరిటీకి పోలీసులు పెట్టమని చెప్పడం ఏంటి? వెళ్ళి అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పాలా, అబ్బాయి వచ్చి 21 సంవత్సరాలు వచ్చే వరకు ఎల్లరా బాబు ఒకడో బతుకురా బాబు అని చెప్పాలి. కానీ ఇదేం తీర్పు రా బాబు? అసలు అక్కడ మరలే ముందు వెనక కూడా ఆలోచించాల్సిన అవసరంలా. మనం అమ్మాయి సైడ్ న్యాయం ఉండొచ్చు, అబ్బాయి సైడ్ న్యాయం ఉండొచ్చు, వాళ్ళిద్దరు కూడా గొప్పగా బతకాలని కలగనవచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ యాప్ట్ కదా. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి. 18 సంవత్సరాల అమ్మాయి అట, 19 సంవత్సరాల అబ్బాయి అట, లివిన్లో ఉంటారట, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలంట. ద గ్రేట్ రాజస్థాన్ హైకోర్టు తీర్పు అట కాదు, అవును.